నమస్తే. ప్రాతస్మరణలోని 5వ మంత్రం. ఇది చివరి మంత్రం. ఇది ఋగ్వేదంలోని 7వ కాండంలోని 41వ అధ్యాయంలోని 5వ మంత్రం. మంత్రం ఏంటంటే, ఓం భగయేవ భగవాన్ అస్తు దేవ స్తేన వయం భగవంతస్యామ తంత్వా భగ సర్వ ఇజ్జోహవీతి సనో భగపుర ఏతావవేహ. ఇది ఏం చెప్తుందంటే, ఈ మంత్రము భగవాన్ అంటే ఓ పరమేశ్వర, నీవు భగ ఏ వాస్తు అంటే భజింపదగిన వాడవగుదుగాక, తేన అందుచేత, వయం మేము, దేవాహ జ్ఞానులము, భగవంతః ఐశ్వర్యవంతులము, శ్యామ అగుదుముగాక, భగ ఓ స్వామి, తంత్వ ఆ నిన్ను, సర్వ విశ్వమంతయు, జోహవీతి స్తుతించుచున్నది, భగ ఓ స్వామి, సహ ఆ నీవు, ఇహ ఈ లోకమున, నహ మాకు, పుర ఏత భవ అంటే నాయకుడవు అగుము. ఈశ్వరుని ఏం ప్రార్థిస్తున్నామంటే, ఏ ఈశ్వర, నీవు అందరిచే భజింపదగినవాడు అంటే అందరిచే పూజింపదగినవాడవు, అంటే పొందుటకు, పూజించుటకు, ప్రార్థించుటకు యోగ్యుడవు నీవే. ఆ నీవు, నీ వలన మేము, అంటే నీవు అందరిచే పూజింపదగిన వాడవు, అందరిచే ప్రార్థింపదగిన వాడవు కనుక నిన్ను మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే నువ్వు సకల ఐశ్వర్య ప్రదాతవు, సమస్త సుఖ ప్రదాతవు. నిన్ను మేము ఏం ప్రార్థిస్తున్నామంటే, వయం మేము, దేవాహ జ్ఞానులము, భగవంతః అంటే ఐశ్వర్యవంతులము. అంటే నీ దయ వల్ల, నిన్ను ఎందుకు ప్రార్థిస్తున్నామంటే నీ దయ వల్ల మేము, దేవాహ అంటే జ్ఞానులము, భగవంతః అంటే ఐశ్వర్యవంతులము, శ్యామ అంటే అగుదుముగాక అంటే నిన్ను ఉపాసించడం ద్వారా మేము జ్ఞానవంతులము, ఐశ్వర్యవంతులము అగుదుముగాక. భగ ఓ స్వామి, తంత్వ అంటే ఆ నిన్ను, సర్వయిత్ మేమే కాదు ఈ విశ్వమంతయు, జోహవీతి స్తుతించుచున్నది, ఈ సమస్త జగత్తంతయు, జగత్తులోని ప్రతి పదార్థము నిన్నే స్తుతించుతున్నది. భగ ఓ స్వామి, స ఆ నీవు, ఇహ ఈ లోకమున అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు, నాహ మాకు, పుర ఏతాభవ, పుర ఏతాభవ అంటే నాయకుడవు అగుము అంటే మేము నీ నాయకత్వంలో నడవాలి. అంటే ఈ శరీరములో మేము ఉన్నప్పుడు, ఈ శరీరం ద్వారా నీ నాయకత్వం లోపల మేము జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని పొంది భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను చేరుకోవాలి. అంటే మన మానవుడి యొక్క లక్ష్యం ఏంటిది? భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలు పొందడం కోసం వచ్చింది ఈ మానవ జన్మ. దాన్ని మనము పూర్తి చేసుకోవాలంటే ఈశ్వరుని యొక్క ప్రార్థన అవసరం. ఈశ్వరుని ప్రార్థన లోపల ఈశ్వరుడు ఏంటో తెలుస్తుంది, మనకేం కావాలో తెలుస్తుంది. ఆ ఈశ్వరుడి నుంచి మనకు కావాల్సిన ఎలా తీసుకోవాలో కూడా తెలుస్తుంది. కనుక మనం ప్రార్థన చేయడం ద్వారా, మంత్రము అంటే ఆలోచన, అంటే ఈ ఋగ్వేదంలోని ప్రాతస్మరణం అంతా కూడా ఉదయకాలమున మనము మంచి సకారాత్మక భావాలతో మన మనసును నింపడం ద్వారా మనకు సద్బుద్ధి అంటే జ్ఞానము లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అంటే జ్ఞానము, ఐశ్వర్యం ఉన్న తర్వాత ఐశ్వర్యం ద్వారా భౌతిక సుఖాలు, జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది. జ్ఞానాన్ముక్తి, జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానం కావాలని కోరుకుంటున్నాము. జ్ఞానము మనకు స్వాభావికం కాదు, నిమిత్తం. నిమిత్తం అంటే
పొందితే లభిస్తుంది, పొందకుంటే లభించదు. సహజంగా మనకు జ్ఞానం లేదు. అంటే స్వాభావిక లక్షణం కాదు జ్ఞానం, నిమిత్త లక్షణం. నిమిత్త లక్షణం అంటే మనము వేదం నుంచో గురువుల నుంచో ఈశ్వరుడి నుంచో పొందాలి మన జ్ఞానాన్ని. ఆ పొందిన జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు మన ఆలోచన శక్తి ద్వారా. కానీ మనకు జ్ఞానం అనేది బయట నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జ్ఞానము గురువుల కంటే, వేదము కంటే, అంటే శాస్త్రాల కంటే ఈశ్వరుడి నుంచి ఎక్కువ లభిస్తుంది. అంటే ఈశ్వరుని ప్రార్థన ద్వారా లభించే జ్ఞానము గొప్పది. ఎందుకంటే ఎవరి నుంచి వచ్చిన జ్ఞానమైనా, గురువుల నుంచి వచ్చిన జ్ఞానమైనా, శాస్త్రాల నుంచి వచ్చిన జ్ఞానమైనా అది ఈశ్వరుడి నుంచి వచ్చిందే. అదే మనం ప్రత్యక్షంగా ఈశ్వరుడి నుంచి మనం కోరుకోవడం ద్వారా మనకు అధికమైన జ్ఞానం లభిస్తుంది. అధికమైన జ్ఞానం లభిస్తుంది. అతడు కేవలము జ్ఞానాన్ని ఇచ్చేవాడే కాదు, సకల ఐశ్వర్యప్రదాత. ఈ ఐశ్వర్యం, ఈ సమస్త జగత్తుకు అతడు స్వామి. ఈ సమస్త జగత్తంతా అతనిదే. సమస్త జగత్తులో ఉన్న పదార్థాలన్నీ అతనివే. కనుక అతన్నే ప్రార్థించాలి మనం. అతన్ని ఎందుకు ప్రార్థించాలి, అతన్ని ఎందుకు పూజించాలి, అతన్ని ఎందుకు భజించాలి, అతన్ని ఎందుకు గౌరవించాలి అంటే అతడే ఈ సమస్త జగత్తుకు యజమాని. కనుక అతన్నే మనము ఉపాసించాలి, ప్రార్థించాలి. అతన్ని ప్రార్థించడం ద్వారా, అతన్ని ఉపాసించడం ద్వారా మన యొక్క మానవ జన్మ సఫలీకృతం అవుతుంది. కనుక ఉదయకాలము ఈ ఋగ్వేదంలోని ఈ మంత్రాల ద్వారా మనము ప్రాతస్మరణం చేసి మన మనస్సును పవిత్రమనర్చుకొని దీనికి అనుకూలంగా మనము రోజంతా కూడా పురుషార్థం చేసి ఆ పరమేశ్వరునికి దగ్గర కావాలి మనం. అంటే సమస్త ఈ భౌతిక సుఖాలను అనుభవిస్తూ చివరకు ఆ పరమేశ్వరుని చేరుకునే ప్రయత్నం ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము చేస్తూనే ఉండాలి. నమస్తే. అంటే ఇది చేయడం అనేది మన బాధ్యత. అంటే వేదం ఎందుకు అంటే వేదము మనను భౌతిక ఆధ్యాత్మిక ఆనందాల వైపు తీసుకెళ్ళడం కోసం. జ్ఞానం లేకుండా మనము భౌతిక సుఖాన్ని పొందలేము, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందలేము. కనుక మనము భౌతిక ఆనందాన్ని పొందాలన్నా, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలన్నా ఈశ్వరుని ఉపాసించాలి. ఈశ్వరుని ఉపాసించాలంటే ఈశ్వరుని ఉపాసన గురించి వేదం తెలియజేస్తుంది. అంటే ఈశ్వరుని మనము ఎలా ఉపాసించాలనేది వేదం తెలియజేస్తుంది. అంటే వేదము అనేది మనకు జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. ఈశ్వరుడు ఈ సత్యంచ అంటే సత్వరజోతమో గుణములతో కూడిన ఈ పంచభూతాత్మకమైన జగత్తును, తర్వాత ఋతంచ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అథర్వల వేదాల జ్ఞానాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ సత్యంచ, ఈ జగత్తును ఎలా వాడుకోవాలి. వేదం లోపల రెండు రకాల జ్ఞానం ఉంటుంది. నా కర్మే ఉభయ దర్శనం, ఒక కర్మ గురించే కాదు, స్వరూపం గురించి కూడా ఉంటుంది. అంటే మనం ఏం చేయాలో ఉంటుంది, అంటే ధర్మం గురించి ఉంటుంది, తర్వాత ప్రతి పదార్థం యొక్క స్వరూపం గురించి ఉంటుంది. అంటే వేదం అనేది ఒక మాన్యువల్ లాంటిది. మాన్యువల్ లోపల ఏముంటుంది, ఆ పదార్థం ఎలా నిర్మించబడింది ఉంటుంది, అంటే ఈ జగత్తు ఎలా నిర్మించబడింది, తర్వాత దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది ఉంటుంది. అంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదో ఉంటుంది. అది తెలుసుకోవడం ద్వారా మనము ఈ స్వరూప జ్ఞానాన్ని పొంది ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసుకోవడం ద్వారా మనము భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను పొందగలం.